నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక హాట్ గాసిప్ ఒకటి వినబడుతుంది. అదేమిటంటే వైఎస్ఆర్సీపీ పార్టీని బీజేపీలోకి విలీనం చేయబోతున్నారా అంటే ఇది నమ్మాలా నమ్మకూడదా అని ఒకసారి ఆలోచిస్తే బేసిక్ గా వైఎస్ఆర్సీపీ పార్టీని బీజేపీ పార్టీ యొక్క మూల సిద్ధాంతాలు గాని వాళ్ళ పార్టీ కేడరు మరియు ఆ ఓటు బ్యాంకు చూస్తే అది పక్కా వ్యతిరేక ఓటు బ్యాంకు ఉన్నటువంటి పార్టీలైనప్పటికీ కానీ ఈ న్యూస్ ఎందుకు మొదలైందంటే నిన్న సాయంత్రము విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి అంటే ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి తరువాత జగన్మోహన్ రెడ్డి గారంతా వాడైనటువంటి విజయసాయిరెడ్డి ఇంకా 3 సంవత్సరాల తన పదవీ కాలం ఉండగానే ఇప్పుడే సడన్ గా రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి ప్రకటించడంతో ఈ రోజు పార్టీ సభ్యత్వానికి మరియు రాజ్యసభ పదవికి కూడా అతను రాజీనామా ప్రకటిస్తున్నట్లు ప్రకటించాడు. కానీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిజంగా ఒక శోక సంద్రంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను మొదలు పెట్టిందే విజయసాయిరెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పనిచేసే కార్యకర్తలకు ఏదైనా సహాయం కావాలంటే చేసేది ఈ విజయసాయిరెడ్డి. అది ఏదైనా కేసులు లాంటివి పడితే వాళ్ళని బయటకు తీసుకొని వచ్చేది విజయసాయిరెడ్డి కాబట్టి ఒక్కసారిగా శోక సంద్రంలోకి వెళ్ళిపోయారు అని చెప్పవచ్చు. ఇంకా వివరాల్లోకి వెళ్తే పార్టీ పరంగా ఒక్కసారిగా కంగు తినింది అని చెప్పవచ్చు. ఎందుకంటే 40% ఓటు బ్యాంకు ఉంది కదా మనకు అని చెప్పి రోజు గప్పాలు కొట్టేటువంటి ఈ నాయకులు ఒకవేళ 40% ఓటు బ్యాంకు నిజంగా ఉంటే నెక్స్ట్ 2029లో గెలిచే అవకాశాలు ఉంటే పార్టీలో నెంబర్ 2 అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తరువాత జగన్మోహన్ రెడ్డి అంత వాడే రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటా అని చెబుతున్నాడు అంటే అంతర్గతంగా పార్టీ ఎంత బలహీన పడిపోయిందో ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను. వీళ్ళు చెబుతున్నట్లు ఈ 40% వీళ్ళు చెబుతున్నట్టు ఇంక వచ్చే ఎన్నికల్లో మేము గెలుస్తాము, కూటమి ప్రభుత్వం సరిగ్గా పరిపాలన చేయడం లేదు కాబట్టి ఇంకా రాబోయేది జగన్మోహన్ రెడ్డి, అదేంది జమిలీ ఎన్నికలు వస్తుంది నెక్స్ట్ ఇంక 2-3 సంవత్సరాల్లో వచ్చేస్తుంది కాబట్టి మేము గెలవబోతున్నాము అని చెప్పి ఎవరైతే పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న నాయకులకు కల్లిబుల్లి మాటలు చెప్పి ఆపుతున్నారో అలాంటిది పార్టీలో నెంబర్ 2 అయినటువంటి విజయసాయిరెడ్డి గారు ఇంకా 3 సంవత్సరాలు పదవీ కాలం ఉండగానే రాజీనామా చేసి షాక్ ఇచ్చారనే చెప్పవచ్చు. వైఎస్ఆర్సీపీ బీజేపీలో విలీనమవుతుందా అనే అంశానికి వస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి దాదాపు అందరూ రాజ్యసభ సభ్యులు ఇదే దారిలో నడుస్తున్నట్టు ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని విలీనం చేయించుకునే దానికన్నా వాళ్ళ దగ్గర రాజీనామా చేయించి ఆ ఖాళీగా ఏదైతే స్థానాలు ఉన్నాయో వాటిని బీజేపీ గాని తెలుగుదేశం కానీ జనసేన గాని పంచుకునేదానికే సముఖత చూపుతున్నట్లు నాకు అనిపిస్తుంది. అసలు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉండగా ఇలాంటి సంఘటన జరిగితే ఒక్కసారిగా పార్టీ నాయకులు ఉలిక్కి పడ్డారు. ఇక మన భవిష్యత్తు ఏంది, విజయసాయిరెడ్డి లాంటి వారే పార్టీకి దూరం అయితే అంత పెద్ద నేతనే కాపాడుకోలేకపోతే ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం కూడా దారి చూసుకుందాము అని చెప్పి వేరే పార్టీలో చేరడానికి ఆల్రెడీ రాత్రి నుంచే సంప్రదింపులు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కాబట్టి ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ ఢిల్లీలో 0 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎవరినైనా కలవాలన్నా అక్కడ ఏదైనా పనులు చేపించుకోవాలంటే ఒక్క విజయసాయిరెడ్డి గారే ముందుండి అన్ని నడిపేవాడు. ఆయనకే అంతో ఇంతో జ్ఞానం ఉండేది. ఆ పార్టీలో బాగా చదువుకున్నవాడు, సీఏ కాబట్టి ప్రధానమంత్రి దగ్గర అపాయింట్మెంట్ కావాలన్నా హోంమంత్రి దగ్గర అపాయింట్మెంట్ కావాలన్నా దగ్గరుండి తీసుకొని వెళ్ళేవాడు. అలాంటి వ్యక్తే ఈరోజు రాజీనామా చేసి పార్టీకి దూరం అయితే పార్టీ శ్రేణులు మరియు ఇతర నాయకులు మాత్రం దిక్కు తోచని స్థితిలోకి వెళ్ళిపోయారని గట్టిగా చెప్పొచ్చు. కాబట్టి ఇక వైఎస్ఆర్సీపీ ఢిల్లీ వరకు 0 అని చెప్పవచ్చు. ఇక మిగిలింది ఆ 3 ఎంపీలే. ఒకప్పుడు ఢిల్లీలో ఒక వెలుగు వెలిగి సంఖ్యాబలంతో ఏ బిల్లు పాస్ కావాలన్నా వైఎస్ఆర్సీపీ సపోర్ట్ కావాలి అనే స్టేజ్ నుంచి ఈరోజు 0 అయిపోవడం చూస్తుంటే ఆ పార్టీ రోజు రోజుకి ఏ విధంగా దిగజారిపోతుందో ఇట్లే అర్థమవుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని మొత్తంగా బీజేపీలోకి విలీనం చేస్తారా లేదా రాజీనామాలు చేసి ఆ ఖాళీ స్థలాల్లో వాళ్ళే ఎన్నుకవుతారా ఇతర పార్టీల తరపున, లేదా రాజీనామా చేసి ఆ స్థానాలను ఎన్డీఏకే ఇచ్చేస్తారా అనేది వేచి చూడాలి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.